ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమము వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. దేవా, నీ వాక్యంలో ఉన్న కార్యములు నాయన మా జీవితంలో మేము నాయన సంపాదించుకొనుటకు విని లోబడుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థద్బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనము దేవుని యొక్క కృపచేత, ఆయన యొక్క ప్రేమ వలన సజీవులుగా ఉన్నాము. మనము ఆయన కృపను ఎలాగూ సంపాదించుకున్నాము అన్న కార్యమును ఇక్కడ అపోస్తలుడైన పౌలు తీతుకు రాయటం చూడగలము. దేవుని యొక్క కృపచేత ఆయన యొక్క రక్షణను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన కోసము మానవుడిగా ఈ లోకమునకు జన్మించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన యొక్క అమూల్యమైన రక్తము చేత నిన్ను నన్ను కడిగి మన కోసము తను బలిగా అర్పించబడిన వాడిగా మార్చబడి ఆ బలి ద్వారాగా నీవు నేను విడుదల పొంది ఉన్నాము. మనము ఆయన యొక్క రక్షణ, ఆయన అనుగ్రహించే ఆ రక్షణ పొందుకొనటానికి ఎటువంటి క్రయము చెల్లించలేదు. కానీ ప్రభు మన కోసము తానే క్రయధన బలిగా అర్పించుకొని మనలను అనగా నిన్ను నన్ను విమోచించుటకు సమస్తమును సిద్ధపరిచినాడు. గనుకనే మనము ఈ లోకములో జీవించే దినములలో ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క కృప ఎంత అమూల్యమైనదో గ్రహించుకొనుటకు ప్రతి పాప కార్యమునకు దూరముగా ఉండాలి, దేవునికి సమీపముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచున్నాడు. ఎలాగూ నీవు నేను పాపమునకు, దేవునికి అయిష్టమైన కార్యములకు, మనల్ని పాపమునకు ప్రేరేపిస్తున్న ప్రతి దురాత్మ కార్యములకు దూరముగా ఉండాలి, ప్రతి విధమైన శోధనకు దూరముగా ఉండుటకు ప్రభు యొక్క కృపను వేడుకోవాలి. ఆయన యొక్క సన్నిధిలో వేచి ఉండాలి, ఆయన వైపు చూడాలి. ఆయన మన హృదయములో నివాసము చేయాలంటే ఎలాంటి జీవితమును కలిగి ఉండాలి, ఎలాగూ ఆయనను మనము కలిగి జీవించగలమన్న కార్యములను ఇక్కడ మనకు నేర్పించడం చూడగలము. నీతిగా, ప్రతి విధమైన శోధనకు, శరీర కార్యములకు చేత ఈడవబడి పాపమునకు లాగబడే ప్రతి కార్యం నుండి విడువబడిన వారిగా, దేవుని యొక్క సహాయమును పొందుకున్న వారిగా, ఆయన యందు నిరీక్షణ కలిగిన వారిగా, ఆయన చేత నడిపించబడిన వారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ప్రభు తన యొక్క రక్షణను నీకు నాకు ఇచ్చినది ఊరకనే కాదు, నీవు నేను ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉండాలి, ఆయనతో పాటు ఆనందించాలి, ఆయనతో పాటు సహవాసము కలిగి ఉండాలి, ఆయనతో మనము యుగ యుగములు జీవించాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దానికి తగిన వారిగా మనలను మనం మార్చుకొనుటకు, ఇహలోక శోధనలను జయించుటకు ప్రభువు యొక్క కృపను వేడుకుంటూ మనము ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఈ దినంలో అనేక మంది క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు తమ యొక్క అంతరంగ జీవితంలో మనము చూసినట్లయితే తాము దేవునికి ఎంతో దూరముగా ఉంటున్నారు. బయటికి చూసేదానికి నేను దేవునికి సమీపముగా ఉన్నానని చెప్పుకుంటే అనేకుల యొక్క జీవితంలో అపవాది భ్రమను తీసుకువచ్చి వారి యొక్క రక్షణను పాడు చేస్తూ దేవునికి దూరముగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారిలో ఎలాంటి శోధన తీసుకొస్తున్నాడో తెలియదు.
కొందరికి శరీర కార్యములు, శరీర ఇచ్చలను ప్రేరేపిస్తూ ఉంటారు. కొందరిని తమ యొక్క నేత్రాశలకు, కొందరి యొక్క హృదయములో జీవపు డంబమును తీసుకొచ్చి దేవుని సన్నిధికి దూరము చేయటకు అపవాది అయిన వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మనము ఆయన యొక్క ఉచితమైన కృపను పొందుకొని ఉన్నాము. ఆయన యొక్క అమూల్యమైన రక్షణను పొందుకొని ఉన్నాము. నీవు నేను దేవుని యొక్క వాక్యమును ఎరుగటయే మనకు అనుగ్రహించబడ్డ గొప్ప కృపని గ్రహించుకొని ఆయన వాక్యములో ఉన్న సత్యములను, ఆయన మనకు నేర్పిస్తున్న ప్రతి కార్యమును శ్రద్ధగా నేర్చుకొని దాని ప్రకారము నడిచి ఆయన యొక్క రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగములు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మనకి ఈ తరుణం ఇవ్వబడుచున్నది. అందుకే మనకు మరలా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడుచు ఉన్నది. అందుకే మనకు ప్రతిసారి దేవుని యొక్క వాక్యము తన సేవకుల ద్వారాగా అందించబడుచు ఉన్నది. మనము ఆయన యొక్క రాజ్యంలో నివాసులుగా ఉండాలని. ఈ ఉదయకాలంన ఆయన అనుగ్రహించిన ఆ కృపను, ఆయన మన కోసం సిలువలో చేసిన యాగమును పొందుకున్న నీవు నేను ఎలాగూ ఉన్నాము? నామకార్థ స్థితిలో దేవుని యొక్క నామమును దూషించే వారిగా ఉన్నామా, లేక దేవుని కొరకు నిలబడి అంతము వరకు దేవుని కార్యములు చేసేదానికి ఆయన యందు నమ్మకముగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించే వారిగా నీవు నేను ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మన హృదయములను ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క కృపకు మనం ఎంతగా దూరముగా ఉన్నాము, లేకుంటే ఎంత సమీపముగా ఉన్నాము? ఎలాగూ ఆయన యొక్క కృపను మనము, ఆయన యొక్క ఆ ఉచితమైన కృపను మనము మన జీవితంలో సంపాదించుకున్న వారిగా జీవిస్తున్నామని పరీక్షించుకునే సమయం ఇది. ఈ ఉదయకాల సమయంన నీవు దేవునికి సమీపముగా ఉండుటకు ప్రయత్నించుము. దేవుని కార్యములను నీ జీవితములో సంపాదించుకొనుము. దేవుని యందు నమ్మకముగా అనేకులకు సాక్ష్యముగా జీవించుము. ఆయన ఇచ్చిన రక్షణ అందుకోసమే అని నీవు గ్రహించుకొని అనేకులకు తన యొక్క రక్షణ కార్యమును ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల యేసయ్య, మాకు రక్షణనిచ్చుటకు, ఈ లోక శోధనలు జయించుటకు నిన్ను నీవు అర్పించుకొని మా కోసము చేసిన ప్రతి కార్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇహలోక శోధనలను ఆయన మేము చూడక అవి స్వల్పకాలమే అని గ్రహించుకొని వాటి నుండి దూరముగా నీకు సమీపముగా చేరువవుటకు సహాయము చేయమని నీవే ఆశీర్వదించి నడిపించమని దేవా, నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.